చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పని నైజం, నిస్వార్థ సేవకు నిజమైన నిర్వచనం. మల్లెపువ్వు లాంటి మచ్చలేని మనసున్న మంచి మనిషి, స్నేహశీలి నర్సింగ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ ఉత్సవం గత 30 వసంతాలుగా నిత్యనూతన ఉత్సాహంతో విజయవంతంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన పరంపరకు రండి, తరలిరండి. భక్తజనం, అభిమాన గణం అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆగస్టు 25వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 7 గంటల నుంచి రసూల్పురా సిల్వర్ కంపెనీ దగ్గర బేగంపేట్. జై బోలో గణేష్ महाराज की जय। कंटोनमेंट बोर्ड में आज नॉर्मल बोर्ड मीटिंग हुई थी, जिसमें ब्रिगेडियर प्रशांत बाजपेयी, सीईओ मधुकर नायक, मल्काजगिरी पार्लियामेंट्री एमपी ईटला राजेंद्र, कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश, नॉमिनेटेड मेंबर रामकृष्णा, जॉइंट सीईओ पल्लवी विजयवंशी और हुकूमत तेलंगाना की जानिब से एचएमडीए सुपरिटेंडेंट इंजीनियर यूसुफ हुसैन और एग्जीक्यूटिव इंजीनियर हरि कृष्णा ने हिस्सा लिया। इस बोर्ड मीटिंग में एचएमडीए की जानिब से बनाने वाले फ्लाईओवर और उसके काम के ताल्लुक से डिस्कशन हुआ, जिसके बाद एमएलए श्री गणेश ने अपना रिप्रेजेंटेशन देते हुए बताया कि हुकूमत तेलंगाना कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके धोबी घाट के ग्राउंड में एक स्पोर्ट्स कॉम्प्लेक्स बनाना चाहते हैं, जिसका फंड स्टेट गवर्नमेंट देगी। एमएलए श्री गणेश ने ब्रिगेडियर से कॉन्स्टिट्यूएंसी में कम्युनिटी हॉल के पेंडिंग कामों को कराने के ताल्लुक से पूछा और कंटोनमेंट बोर्ड के 800 करोड़ सर्विस चार्जेस को रिलीज करने को कहा। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया कि कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी में जितने भी डेवलपमेंट्स के काम हो रहे हैं वो सब आवाम के टैक्स के पैसों से हो रहे हैं, ना कि मोदी जी के डेवलपमेंट फंड्स की वजह से। आइए सुनते हैं इसकी तफसीलात। బోర్డు మీటింగ్ సందర్భంగా అనేక విషయాలు చర్చలో భాగంగా యాజ్ ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీకి ఏదైతే అవసరం ఉందో దాని మీద చర్చించడం జరిగింది. చర్చతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా ఫస్ట్ మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది, అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ అన్నీ కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ పెడితే వారు ఒప్పుకొని ఇక్కడ మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. మన ధోబిఘాట్ గ్రౌండ్స్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేటాయించాలని కూడా మాట్లాడడం, మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ ఒకవేళ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కంప్లీట్ అయితే మన దగ్గర ఎంతో మందికి స్పోర్ట్స్ మెన్ని తయారు చేయడానికి, స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతున్నారు. వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది. అంతతో కాకుండా మెర్జర్ది కూడా ఎక్కడి దాకా వచ్చింది, మెర్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి ఏమో మెర్జ్ చేస్తా అంటారు, మళ్ళీ ఒకసారి ఎలక్షన్ అని గత సంవత్సరం చేసి ఇప్పటిదాకా ఎలక్షన్ లేదు, సరిగ్గా మెర్జ్ లేదు. కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఏంది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది. వారేనారు మెర్జ్ అయితే బాగుంటుంది, కానీ మెర్జ్కు వారికి మిగతా జరగాల్సినవి జరిగితే బాగుంటుంది అన్నారు. వారు కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉన్న మన బోర్డు కూడా కాలేకపోతుందంటే మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ సరిగ్గా రాకపోవడం కారణంతో ఇది డెవలప్మెంట్ జరగలే. కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయి ఉంది ఇప్పటిదాకా మనకు ఎందుకు తీసుకురాలేదు? వేరే కంటోన్మెంట్ బోర్డ్స్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డుకి ఎందుకు రాలేదని కూడా అడగడం జరిగింది. దాన్ని తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని కోరడం అయింది, అక్కడ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం అయింది. కాబట్టి ఆ ఫండ్స్ వస్తే బాగుంటుంది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది. మొన్న కూడా 5.49 crores ఈ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చింది. అదే మాదిరిగా నిధులు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మెర్జు ఎలక్షను గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే గాంధీ కమ్యూనిటీ హాల్ని కట్టాలనేది చెప్పడం జరిగింది. డంప్ యార్డ్ని
అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మాకు ల్యాండ్స్ ఇస్తే మేము ఫంక్షన్ హాల్స్ కట్టడానికి వీలైతుందని చెప్పడం, దాని మీద కూడా చర్చ అయింది. ఇంకా కూడా ఏమైనా ల్యాండ్స్ వస్తే ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. ఇవంతా ఒక భాగం అయితే మాకు ఒక పెద్ద కన్ఫ్యూషన్, ఒక డౌట్ ఉండే. మాటికి కొంతమంది మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే వారు ఏమన్నారు, మోదీ గారు సొంత నిధులు ఏముండదు, ఏమున్నా ప్రజానిధులతో డెవలప్మెంట్ అవుతుంది, కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఏం ఫండ్స్ రాలేదని చెప్పారు. ఇవన్నీ జరిగింది. हर साल गणेश चतुर्थी को गणेश भगवान की मूर्ति लगाकर इस फेस्टिवल को मनाने वाले नरसिंह यादव साहब ने इस बार 30 साल मुकम्मल इस सेलिब्रेशन के होने के मौके पर वार्ड नंबर 2 रसूलपुरा सिल्वर कंपाउंड के पास कल होने वाले भगवान श्री गणेश की मूर्ति का आगमन होने के मौके पर बड़े ही जोरों शोरों से इसे मनाने का इंतजाम किया है। देवों का देवा आया विघ्न हरता सदा सुख दाता सदा सुख दाता तकदीर लिखने वाला लंबोदर आया। जय देवा श्री गणेश देवा। महालक्ष्मी ग्रुप के चेयरमैन श्रीनिवास और उनके बेटे साई मनोज ने अवाम की खिदमत करने का एक नया तरीका आज अमल में लाया है। इनकी ऑफिस वार्ड नंबर 6 डायमंड पॉइंट सर्कल के पास है, जिसमें गरीब घर के लड़कियों को इनकी तरफ से होने वाली शादी में खर्चा दिया जाएगा। इस प्रोग्राम को लॉन्च करने के लिए एमएलए श्री गणेश, एक्स वाइस प्रेसिडेंट जंपाना प्रताप ने हिस्सा लिया। मीडिया से बात करते हुए एमएलए श्री गणेश ने बताया कि फर्स्ट फेज में 116 फैमिलीज को मदद दी जाएगी, जो अक्टूबर के महीने से लेकर दिसंबर तक चलेगी। ये एक अच्छा काम है और मेरी रिक्वेस्ट है सभी बिजनेसमैन से कि वो आगे आए और इनके जैसे आवाम की मदद करे। मेरी तरफ से भी जो भी एक्स्ट्रा एप्लीकेंट्स आएंगे, मैं उन्हें अपने फंड से उनकी मदद करूंगा, इन्होंने ये कहा। इस प्रोग्राम में इनके साथ यादगिरी, मुप्पिड़ी मधुकर, मलायाद्री, अब्दुल जमील, संकी रविंदर, सदानंद गौड, तेजपाल, अशरफ, भिक्षापति और विष्णु भी साथ मौजूद थे। మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులు కావాలి, కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ దుస్తీ, బట్టలు కొంచెం పేద వాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తువులు కూడా స్టీల్ సామాన్ ఇవ్వడానికి నిర్ణయించాను. ముఖ్యంగా నేను కూడా ప్రామిస్ చేస్తున్నా, 116 నుంచి ఒకవేళ ఎక్కువ మంది వస్తే 35 మంది దాకా నేను కూడా జిమ్మేదారి తీసుకుంటాను. 150 మంది దాకా మీరు తీసుకోండి, దానికి కూడా నాతో అయినంత వరకు సహాయ సహకరిస్తా ఖచ్చితంగా. మా అన్న సతమన ముందే చెప్పాడు, వృత్తి వచ్చింది నాకు ఏమన్నా కూడా చేయాలన్నా ఆయన మాటని గౌరవిస్తూ ఆయన మాట తీయక ఖచ్చితంగా చేస్తా. వాళ్ళ ఆశీర్వాదం కూడా మా పైన ఉండాలి। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।